అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు చంద్రమౌళి నగర్లో ఓ కీలక సమావేశం నిర్వహించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని సమితి సభ్యులు వాపోయారు. ఈరోజు గుంటూరు చంద్రమౌళి నగర్లో జేఏసీ కమిటీ సభ్యులు మరియు గ్రామాల్లో ఉన్న వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు అందరం కలిసి ఈరోజు సమావేశం జరిగింది. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మేము గత ఆగస్టులో 5వ తేదీ నాడు మా కమిషనర్ గారిని, నారాయణ గారిని, ఈ రాజధానికి సంబంధించిన మంత్రివర్యులను జేఏసీ సభ్యులు కలవడం జరిగింది. కలిసినప్పుడు మేము 14 సమస్యలని వారి దృష్టిలో ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని కూలక్షంగా వారికి మేము వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక నెల 15 రోజుల్లో సమస్యలు పరిష్కారం చేసి మళ్ళీ కూర్చుందాం, ఏదైనా అవని ఉంటే చర్చించుకుందాం నారాయణ గారు అందరూ సమక్షంలో చెప్పారు. ఆగస్టు 8 నాటి నుంచి ఇప్పుడు మరి దాదాపు ఆగస్టు 5 నుంచి ఇప్పుడు ఇది 4 మాసాలు గడిచింది. 5వ మాసం కూడా గడుస్తుంది. ఇంతవరకు నారాయణ గారు ఈ జేఏసీతో కూర్చోడానికి కానీ, ఈ సమస్యలు పరిష్కారమైందని చెప్పడానికి కానీ, అవ్వలేదని చెప్పడానికి కానీ వారికి తీరిక దొరకలా. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సమస్యలన్నీ ఏమన్నా కొత్తయే అంటే కొత్త ఏమాత్రమో కాదు. రాజధాని భూములు తీసుకున్నప్పుడు ఏ సమస్యలు అయితే ఉన్నాయో గత 2014 నుంచి 19 మధ్య ఉన్న సమస్యలే, ఆ సమస్యలే ఇవాళ కూడా మిగిలి ఉన్నాయి అనేది కూడా మేము మంత్రివర్యులకు ఒకసారి మీ ద్వారా వారి దృష్టి తీసుకెళ్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం కావటానికి ఒకే ఒక నిర్ణయం ఉందనేది మేము అనుకుంటున్నాం. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. రైతులంటే సులకన భావన ఉంది. భూమి ఇచ్చారు కదా, వాళ్ళు ఏం చేస్తారులే మమ్మల్ని అనేది ఉంది. అట్లాగనే ఎప్పుడైతే మంత్రివర్యులు ఈ ధోరణిలో వ్యవహరిస్తున్నాడో సిఆర్డీ అధికారులు కూడా దీనికి రెట్టింపుగా వ్యవహరిస్తున్నారు. ఏ సమస్య అడిగినా మీరు పై లెవెల్లో చెప్పుకొని అంటారు. మరి ఇక్కడ ఉన్న సిఆర్ఏ డిప్యూటీ తహసీల్ కలెక్టర్లు కానివ్వండి, మరి గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళు కానివ్వండి, మరి ఎందుకు వచ్చినట్టు గ్రీవెన్స్ ఉంది, అది దేనికి పనికిరాని కార్యక్రమంలాగా తయారు చేసే చివరికి మొన్నటిదాకా ప్రవీణ్ చంద్ గారు అడిషనల్ కమిషనర్ గారు వస్తే ఆయన కొంచెం సమస్యలు ఏం పరిష్కారం కాలేదు, కానీ వినటం కోసం ఓపికగా విని అటు జవాబులు చెప్పారు. ఆయన పోయినాక ఇప్పుడు 4 గ్రీవెన్సులు జరిగినాయి. అసలు సమస్యలు పట్టించుకునే వాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ సమస్యల కార్యక్రమం కోసం ఒక జయశ్రీ గారని ఒక మేడం గారిని పెట్టారు. ఆమె మేమేం చెబుతున్నాం ఆమె వినదు, ఆమెం చెబుతున్నారో మాకు అర్థం కాదు. వెరసి టోటల్గా గందరగోళం ఏర్పరిచారు. ఏదన్నా సమస్య అర్జీ ఇచ్చితే సిఆర్డీఏలో ఆ సమస్య పరిష్కారం అయిందన్నట్టు మనకు మెసేజ్ వచ్చింది. దీనికి పరిష్కారం ఎట్లాగైంది ఏంటంటే మరి ఇదంతా ఒప్పుకున్నారంటే చూపినట్టు మీరు నెట్లో కొట్టుకొని చూసుకోండి. ఎంతమంది రైతులు నెట్లో కొట్టుకోగలం, ఎంతమంది చూసుకోగలం, అది ఇది మాట్లాడితే వాళ్ళు రాసింది సమస్య పరిష్కారం అయిందని రాశారుగా, మీరు మాకు మెసేజ్ వచ్చింది అంటే మేము కన్సిడర్డ్ అన్నాం, కానీ ఇంగ్లీష్లో డిక్షనరీలు తిరగేసుకోండి, దానికి అర్థం దొరికింది. మేము ఒక రకంగా ఆలోచిస్తాం, మీరు ఒక రకంగా ఆలోచిస్తారు, డిక్షనరీలో చూసుకోండి తిరగేసుకోనని ఆ వ్యంగ్యంగా సమాధానం చేయడం కూడా మా రైతులు తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మేము ఇచ్చింది వ్యంగ్యంగా మాట్లాడటానికో కాదు. మేము భూములు ఇచ్చింది ఈ రాజధానిలో కూడా మేము కూడా భాగస్వామ్యులైన సంగతి ప్రభుత్వం మర్చిపోయింది, పెద్దలు అధికారులు అంతకుమించి మర్చిపోయారు. మమ్మల్ని హింస పెడుతున్నారు. ఎందుకు హింస పెడుతున్నారు మరి వాళ్ళకే తెలియాలి. మేము అందుకని రేపు మళ్ళీ వచ్చే ఈ నెల 29వ తారీఖు నాడు తుళ్ళూరులో విస్తృత స్థాయి సమావేశం వేసుకొని తదుపరి నిర్ణయం తీసుకోవడం కోసం మేము సమావేశం జరుగుతుందని 29వ తేదీ నాడు మేము నిర్ణయించుకోవడం జరిగింది. పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. కానీ ఈరోజు ఎందుకు వచ్చాము అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. దాని ద్వారా రైతుల సమస్యలు తెలుసుకొని సిఆర్డీఏ చుట్టూ ఈ 1.5 సంవత్సరం నుంచి తిరుగుతున్నా కూడా ఎలాంటి సమస్యకి పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి. పైగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా చులకన భావంతో రైతులని గౌరవం కూడా లేకుండా చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దీంతో రైతులు అసహనం ఎక్కువైపోతుంది. బాగా చెప్తున్నారు చేయండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని, కానీ కింద స్థాయి అధికారులు మాత్రం ఎలాంటి అసలు ఆ సమస్యలకు ఒక సొల్యూషన్ మంచిగా చెప్పడం కూడా లేని పరిస్థితి. కాబట్టి మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఇక ఈ అధికారులతో మా పనులు సొల్యూషన్. ఎందుకంటే ఇప్పుడు జేఏసీ వారు కూడా
గతంలో కమిషనర్ గారితో నారాయణ గారితో సంప్రదింపులు జరిపి మా యొక్క సమస్యలు 14 సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించమని కోరిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ సమస్యలు ఏ ఒక్కటి కూడా సొల్యూషన్ కాలేదు. అయితే ఇది ఇలాగే వెళ్ళిపోతే ఇక సమస్యలు ఎవరు ఏం పట్టించుకోరా ఇంకేంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానివ్వండి, ఈ జేఏసీని కూడా బలోపేతం చేస్తూ మేము అడిగేది ఏంటంటే, మాకు సీఎం గారితో త్వరితగతిన ఒక మీటింగ్ అనేది కావాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 14 సమస్యలు పరిష్కారం కాకముందే మళ్ళీ ఎన్ఎస్పీ అనేది కొత్త సమస్య వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది జరుగుతూ ఉంటే ఆ ప్రక్రియలో మరెన్నో సమస్యలు రావచ్చు. మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు? పైగా సమాధానం అసలు రైతులు గౌరవం పరుస్తూ మాటలేంటండి. ఇప్పుడు భూములు ఇచ్చిన దేనికి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి వాళ్ళ బాధ్యత, అది వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళు చేయాలి. లేదంటే చెప్పాలి, పలానా రోజు రండి, కొంచెం మర్యాదపూర్వకంగానే చెప్పాలి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి కదా మేము ఉంది. ఆ సమస్యలు పరిష్కరించుకొని అడుగుతున్నాం. ఈ రోజు కాబట్టి రేపు రమ్మని చెప్పండి, మా ఊరు తిరుగుతాం మీ సిఐడి ఆఫీస్ చుట్టూ. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ చేత మాటలు అనిపించుకోవడానుకున్నామా? కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఎవరికి రిప్రజెంట్ చేయమని చేసాం. మేము మన ఎమ్మెల్యే గారి ద్వారా, ఈ అసోసియేషన్ ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. రోడ్ల పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, వెంటనే త్వరితగతిన సీఎం గారితో మాకు ఒక వేదిక కావాలి జేఏసీతో కలిసి. ఆ తర్వాత ఇది కనుక త్వరితగతిన పరిష్కారం, దీనికి కనుక ఒక పరిష్కారం చూపకపోతే ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేది ఏంటనేది మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మాతోటి చర్చించండి. మా సమస్యలు పరిష్కారం చేయడానికి మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటో కూడా మాకు చెప్పండి. మీరు అభివృద్ధి కోసం ఎంత ఆరాటపడుతున్నారో మేము గమనిస్తున్నాం. అదే సమయంలో భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల కూడా మీరు ఉదార వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉంది. మీరు రైతుల మీద కూడా కొంత చిన్న కనీసమైనటువంటి చూపు మా పైన కూడా చూపితే అటు అభివృద్ధితో పాటు ఇటు భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా న్యాయం జరుగుతుంది. త్వరలోనే ఈ నెలాఖరులోపుగా ఒక రైతుల సమావేశాన్ని మేము నిర్వహించుకొని రాజధాని ప్రాంతంలో ఈ యొక్క రైతుల సమస్యల పరిష్కారానికి ఏ రకమైన వైఖరి అవలంబించాలి, ప్రభుత్వంతో ఏ విధంగా ముందుకెళ్ళాలి. మేము గత ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి ఉన్నారు. కానీ మరలా మేమందరం కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వం మీద కూడా మేము పోరాడాల్సి వస్తే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి అటు ప్రభుత్వ పెద్దలు సంకల్పం తీసుకొని వెంటనే మా యొక్క సమస్యలు, న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.